సుఖ భోగ సంతోషాల కోసం, అద్భుతమైన ఐశ్వర్యాల కోసం అదృష్టధారనే అద్భుతమైన విషయం. ఏమండి, మీకు ₹1 తక్కువైనాయా, ఆల్బర్లో ఉన్నాయి తీసుకెళ్ళండి, కానీ మళ్ళీ మీరు పెట్టేటప్పుడు కోరి 10 లక్షలు పెట్టండి అనే భార్యలు ఎప్పుడైనా చూసారా మీరు? మీ భార్య కూడా అలా అవ్వాలంటే చాలా చిన్న తంత్రం. ఆవిడికి ₹10 నోట్లు 20 తీసుకొచ్చి ఇవ్వాలి, కొత్త నోట్లు. దాని మీద అత్తర జల్లి ఆవిడకి ఇచ్చి, అదృష్టరత్నం అంటే శుక్రశేత్రరత్నం, శుక్రుడు అంటే 10 అనేది సూర్యుడు, 20 అనేది చంద్రుడు. శుక్రశేత్రరత్నం అనేది అంటే డైమండ్ నగలు. నేను డైమండ్ నగలు చేపిస్తానంటాం, కానీ శుక్రశేత్రరత్నం అదృష్టరత్నం పెట్టించడం కానీ శుక్రుడు యొక్క యాక్టివేట్ అవుతాయి. ఇచ్చి ఆవిడకి ఆ మాట చెప్పి, ఆ తర్వాత ఆవిడని డబ్బులు పెట్టుకునే చోట పెట్టుకోమని చెప్పాడు. డబ్బులు పెట్టుకునే అల్మార్ ఎక్కడ ఉంటుందో స్టార్టింగ్ కిందే అది పెట్టాలి. అది పెట్టిన విషయం కూడా మర్చిపోవాలి. వాళ్ళ జీవితంలో ఎప్పుడు తీయద్దు, అది అక్కడే ఉండాలి. వాళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బులు మొత్తం దాని మీద పేర్చుకుంటూ ఉంటే డబ్బులు మొత్తం ఏ అల్మార్లో పెడతారో అల్మార్ కొంతనాళ్ళకి నిండిపోతుంది, డబ్బులతోటి కట్టలతోటి నిండిపోతుంది. ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క గొప్పతనం. శుక్రశేత్రరత్నం పెట్టుకున్న వాళ్ళ దగ్గర అత్యధికమైన డబ్బులు ఉండడానికి, వ్యాపార వ్యవహారాల్లో పెరుగుదల ఉండడానికి అదే కారణం. శుక్రశేత్రరత్నం ఎవరైతే ధరిస్తారో వాళ్ళు భార్యలను మంచిగా చూసుకుంటారు. వాళ్ళకి అవసరానికి మించిన డబ్బులు ఇచ్చి, వాళ్ళకి అన్ని రకాలుగా ఏదో చిన్న వస్తువు అడిగితే డైమండ్ నగలు తెచ్చి ఇచ్చేస్తారు, వెళ్ళి కొనుక్కోమని చెప్తారు. అట్లా శుక్రశేత్రరత్నం అనే డైమండ్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు అనమాట. ఈ చిన్న తంత్రం చేయటం వలన ఒక అద్భుతం. కానీ ఆ డబ్బులు ఎప్పటికీ తీయకూడదు, అలబర్లో ఎప్పటికీ అక్కడే ఉండాలి. శుభం భూయాత్, శుభం భూయాత్. ఇద్దరం ఎయిట్ చేసి చనిపోదాం అనేసి ఫోన్ చూస్తాం అన్నమాట. కూర్చుని ఫోన్ చూస్తా ఉంటే మీ రీల్ వచ్చింది దాంట్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి అదృష్టరత్నం తినడానికి అన్ని దగ్గరికి వస్తున్నాయి. డబ్బు దగ్గర నుండి తినడానికి అన్ని అందుబాటులోకి అన్ని మంచి జరుగుతున్నాయి అన్నమాట. లేదు అనడానికి లేదు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి సార్. నేనైతే నమ్ముతున్నాను సరే అదృష్టరత్నాన్ని.